పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 38వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 39వ అధ్యాయం చదువుకున్నాం. అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు 1000 కాలమును గ్రహింపగలవా? అవి మోయ మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిదను కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పుపరను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతములు పంక్తియే దానికి మేతభూమి. ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుకును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ సాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత లోబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ మందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును. రెక్కలను వెంట్రుకలను దాని కొన్నందున అది వాత్సల్యము కలదిగా నున్నది లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైనను వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువు వాటిని చితకదొక్కవచ్చునైనను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కఠిన్యము చూపును. దాని కష్టం వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమిచ్చితివా? జూలి వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. అంబుల పొదియు తలతల్లాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగల్లాడించినప్పుడు ఉదండ కోపముతో అది బహుగా పరిగెత్తును. అది బాకానాదం విని ఊరకొండదు. బాకానాదం వినినప్పుడెల్లా అది ఆహాహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. డేగ నీ జ్ఞానము చేతని ఎగురునా? అది నీ ఆజ్ఞల వలనే తన రెక్కలను దక్షిణ దిక్కునకు చాచునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా? తన గూడు ఎత్తైన చోట కట్టుకొనునా? అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీద ఎరను ఎక్కజాలని ఎత్తు చోటన గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెతుకును. దాని కనులు దానిని దూరం నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తమును పీల్చును. హతులైన వారు ఎక్కడ ఉందరో అక్కడనే అది ఉండును. ఇంతటితో యోబు గ్రంథము 39వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 40వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.